ఒడిశాలోని నైని కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ను సింగరేణి మేనేజ్మెంటు రద్దు చేసింది. టెండర్స్ విషయంలో గడిచిన కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇది కుదిపేస్తోంది. పైగా ఇందులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరొచ్చింది. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పేరొచ్చింది. మరికొంతమంది మంత్రుల పేర్లు, వాళ్ళకి సంబంధించిన అనుచరుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అంటే వాళ్ళపైన ఆరోపణలు వచ్చాయి. రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అయితే ఇటువంటి అంశాల కోసం కాచుకొని ఉన్నది కనుక వాళ్ళు దీన్ని ఒక ఇష్యూగా తీసుకొని పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. సో నైని బ్లాక్ సంబంధించి అంటే ఒడిశాలో ఉంది ఇది. సింగరేణి మేనేజ్మెంట్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను రద్దు చేసిన నేపథ్యంలో అంటే యాక్చువల్గా ఇది జనవరి 22న షెడ్యూల్ ప్రకారం టెండర్స్ ఓపెన్ చేయాలి. బట్ నోటిఫికేషన్ రద్దు చేసినందువల్ల టెండర్ దానికి సంబంధించిన ప్రాసెస్ని ఆపేశారు, అంటే వాయిదా వేశారు. అలాగే పాలనాపరమైన కారణాలతో టెండర్లు రద్దు చేస్తున్నట్లుగా సింగరేణి మేనేజ్మెంట్ ప్రకటించింది. అయితే నైని టెండర్ల విషయంలో సింగరేణి పాలక మండలిని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రశ్నించింది. సంస్థ విధించిన నిబంధనలపైన పాలక మండలి ఎందుకు చర్చించలేదని కూడా కోల్ ఇది మినిస్ట్రీకి సంబంధించిన జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చర్చించి ఉంటే అంటే ఈ నిబంధనలకు సంబంధించిన విషయాలు టెండర్స్ ప్రాసెస్ సంబంధించిన నిబంధనల విషయాలు చర్చించి ఉంటే అవినీతి ఆరోపణలు వచ్చేవి కావని కూడా ఆయన అన్నాడు. ఎవరు? సంజయ్ కుమార్ అన్నాడు. సో టెండర్ వేయదలిచిన కంపెనీలకు ఎందుకు సైట్ విజిట్ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని కూడా ఆయన అడిగారు. సరే, కేంద్రం ప్రశ్నలకు టెండర్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని సింగరేణి అధికారులు జవాబిచ్చారు. నిబంధనలు టెండర్ల పైన పాలక మండలిలో చర్చించి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అండ్ ఈ నైని బ్లాక్కు సంబంధించి దాదాపు 25 ఇయర్స్కు సంబంధించిన టెన్యూర్ ఇది ఈ టెండర్ ప్రాసెస్ నైని బ్లాక్ ఏదైతే ఉందో ఒడిశాలోని కోల్ మైనింగ్ బ్లాక్, ఇది 25 ఏళ్ల తవ్వకాలకు సంబంధించిన ఇష్యూ. అంటే దాదాపు 50,000 కోట్ల విలువ చేసే బొగ్గు ఖనిజం అక్కడి నుంచి బయటకు వస్తుందని ఒక అంచనా ఉంది. అండ్ 2016లో కూడా అంటే 10 ఏళ్ల కిందట కూడా ఈ రకమైన అలిగేషన్స్ వచ్చాయి ఈ నైని బ్లాక్ సంబంధించిన విషయంలో. దాంతో అప్పుడు రద్దయిపోయాయి. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక కీలకమైన మలుపు ఏంటంటే నైని బ్లాక్పై కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, లేకుంటే సిబిఐ దర్యాప్తు ఎందుకు చేయదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో సిబిఐ ఎంక్వైరీ చేయరాదని గతంలో కేసీఆర్ నిర్ణయించారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటిప్పుడు ఇప్పుడు నైని బ్లాక్ విషయంలో సిబిఐ విచారణ జరపాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా డిమాండ్ చేస్తుందని కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఎదురు ప్రశ్న వేశారు. అండ్ కిషన్ రెడ్డి ఇంకేం చెప్తున్నారంటే ఎవరైతే తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయకూడదని అసెంబ్లీలో తీర్మానం చేశారో వాళ్ళే ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అని కిషన్ రెడ్డి మండిపడ్డాడు. తర్వాత రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పరిపాలించిన కేసీఆర్ కుటుంబం సింగరేణి సంస్థను పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని తమ అజమాయిషీలోనే సింగరేణి కార్యకలాపాలు వ్యవహారాలు నడిచే విధంగా వాళ్ళు వ్యవహరించారని కూడా ఆయన విమర్శించారు. అండ్ అప్పట్లో సింగరేణి బోర్డు కేవలం నామమాత్రంగా ఉండేదని, టెండర్ల దగ్గర నుంచి మొదలుకుంటే చిన్న చిన్న కాంట్రాక్టుల దాకా ప్రతి ఒక్కటి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకే జరిగేవని కూడా కిషన్ రెడ్డి ధృవీకరించాడు. తర్వాత బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి కాలరీస్ సంస్థ పూర్తిగా అప్పులో కూరుకుపోయిన విషయాన్ని కూడా కిషన్ రెడ్డి తెలియజేశారు. ఆయన మీడియా సమావేశం పెట్టి తెలియజేశాడు. అట్లాగే సింగరేణి బొగ్గును వాడుకున్న జెన్కో కానీ ట్రాన్స్కో కానీ డబ్బులు చెల్లించలేదనే విషయాన్ని కూడా ఆయన విమర్శించారు. సో అంటే ఆయన చెప్తుంది ఏంటంటే నాగ్పూర్లోని వెస్టర్న్ కోల్ ఫీల్డ్, తెలంగాణలోని సింగరేణి, ఈ రెండింటిలోనూ ఉత్పత్తి స్వభావం దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ నాగ్పూర్లో 1 టన్ను బొగ్గు ఉత్పత్తికి
రూ. 1736 ఖర్చు అవుతుంటే సింగరేణిలో రూ. 2878 ఖర్చు అవుతోంది. దీనికి కారణం ఏంటని కూడా ఆయన కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. తర్వాత మైనింగ్ కారణంగా అంటే బొగ్గు గనుల తవ్వకాల కారణంగా ప్రభావితమయ్యే చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు గాను డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద సింగరేణి సంస్థ 1500 కోట్ల రూపాయలు కోట్లు జిల్లాలకు ఇవ్వాలి. కానీ డబ్బు లేని కారణంగా జిల్లాలకు ఇవ్వడం లేదని కూడా ఆయన ఆ విషయాన్ని గుర్తు చేశారు. సో దీంట్లో సింగరేణికి సంబంధించిన వాటాలు వగైరా వగైరా ఇతర అంశాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా సిబిఐ ఎంక్వైరీ కోరడాన్ని ఆయన తప్పుపడుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ కావాలని ఎవరు కోరుతున్నారు? గతంలో ఎవరైతే తెలంగాణలో సిబిఐ రాకూడదు, విచారణ జరపడానికి వీల్లేదు అని అసెంబ్లీలో తీర్మానం చేసిన బీఆర్ఎస్ పార్టీయే ఇప్పుడు నైనీ బ్లాక్ పైన సిబిఐ ఎంక్వైరీ జరపాలి, లేకపోతే ఏమంటారు మన సింగరెడ్డి పైన ఎంక్వైరీ జరపాలి, రేవంత్ రెడ్డి పైన సిబిఐ ఎంక్వైరీ జరపాలి, ఈ రకమైన డిమాండ్లను బీఆర్ఎస్ తీసుకురావడాన్ని కూడా కిషన్ రెడ్డి తప్పుపడుతున్నాడు. అంటే గతంలో మీరు ఏదైతే మాట్లాడారో దానికి భిన్నంగా ఇప్పుడు మాట్లాడడం వల్ల ఏమిటి ప్రయోజనం, దానివల్ల మీ క్రెడిబిలిటీ ఏంటి అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. తర్వాత సింగరేణిలో 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా అజమాయిషీ చేయలేదని, ఈ సింగరేణి సంస్థ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలోనే పనిచేస్తోందని కూడా ఆయన వివరించారు. అట్లాగే సింగరేణి బోర్డులో కేంద్రం తరపున 3, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున 7 డైరెక్టర్లు ఉన్నారు. కనుక అన్ని నిర్ణయాలు కూడా బోర్డు పరిధిలోనే తీసుకుంటారు. టెండర్ల వ్యవహారంలో ఎటువంటి నిబంధనలు పెట్టాలి, ఎటువంటి నిబంధనలు పెట్టకూడదు అనే నిర్ణయం కూడా బోర్డు పరిధిలోనే ఉంటాయని కూడా ఆయన తెలియజేశారు. సో ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ టెండర్స్ సంబంధించిన ఏదైతే ఇప్పుడు స్కామ్ జరిగిందనో, లేకపోతే స్కామ్ జరగబోతుందనో, ఇంకేదో ఏవైతే ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా బొగ్గు వ్యవహారంలో ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయో వాటిపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ టెండర్లలో సాధారణంగా సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది సెల్ఫ్ డిక్లరేషన్ రూపంలో ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. 17 కంపెనీలు విజిట్ చేసినా ఒక్కరికి అటువంటి సర్టిఫికెట్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా పోటీ పడి సింగరేణిని ఇబ్బందులు గురి చేస్తున్నాయంటూ ఆయన 2 పార్టీలను దీంట్లో ఇరికించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. బట్ ఇక్కడ మొత్తం మీద వ్యవహారం చూస్తే సింగరేణికి సంబంధించిన ఈ సింగరేణి మేనేజ్మెంట్ వైపు నుంచే లోపాలు జరిగినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇష్యూలో అసలు నైనీ టెండర్స్లో అవినీతి ఎక్కడ జరిగిందనే సమాచారం కూడా వంటి అంశాలు కూడా ముందుకొస్తున్నాయి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 2 అధికారులు, అంటే ముఖ్యంగా బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్, కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, అట్లాగే టెక్నికల్ డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్న బృందం త్వరలోనే సింగరేణిలో పర్యటించబోతోంది. పర్యటించి అసలు ఈ మొత్తం తలెత్తిన వివాదం, టెండర్ రద్దు చేయడానికి సంబంధించిన కారణాలు, వీటన్నిటిపైన ఈ ఇద్దరు కూడా ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.